రాష్ట్ర ప్రజలకి నమస్కారం. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానం, ప్రధాన న్యాయస్థానం హైకోర్టు గొడలి పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఆయన గొడలి పార్టీ నాయకులకి చెంపుదడ్డ పెట్టింది హైకోర్టు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు ఆశీస్సులతో మన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఎంతో కష్టపడి ఆ రోజు ఎలక్షన్ ముందు మేము అధికారంకి వస్తే త్వరలో కొత్త సంఘం పెట్టి మెగా డిఎస్ పోస్టులో భర్తీ చేశామని హామీ ఇచ్చారు. అదే ప్రకారం అదే మాట ప్రకారం ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ఎక్కడ లేని విధంగా మెగా డిఎస్ కింద 16,347 పోస్టులు భర్తీ చేసిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికి, కుటుంబ ప్రభుత్వం దక్కిందని ఇది మనవి చేసుకుంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఒక టీచర్ పోస్ట్ ఇవ్వలేదు, ఒక మెగా డిఎస్ఎఫ్ ఇవ్వలేదు. 5 ఏళ్ళు మేము అధికారంకి వచ్చినాక రెండేళ్ళ లోపలనే మేము మెగా డిఎస్ పోస్ట్ ఈ సంవత్సరం పైన వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. మెగా డిఎస్ సెలెక్ట్ అయిన టీచర్లు ఉద్యోగం చేస్తున్నారు. సంవత్సరం వస్తుంది. తల్లి తండ్రులు అన్నతమ్మ చాలా హ్యాపీగా ఉన్నారు. వీటి మధ్యలో మంచి పేరు వస్తుందని ఈ పుణ్యాత్ముడు జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ లీక్ అయినవి, అవినీతి జరిగింది, ఎన్నో కుతంత్ర కురాత చేస్తున్నాడు. అవి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఎమ్మెల్సీతో పరతపనేని చంద్రశేఖర్ రెడ్డితో, నెల్లూరు ఎమ్మెల్సీతో హైకోర్టులో రిట్ చేయించారు. అవినీతి జరిగింది, పేపర్ లీక్ అయిందని చేయించావు. మరి ఎక్కడన్నా ఒక ప్రూఫ్ చూపించకపోయినావా? మీరు ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు ఆడుకుంటావు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రాష్ట్రానికి, మన అదృష్టానికి 76 ఏండ్ల నారా చంద్రబాబు సార్ గారు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి కాదు దేశంలో ప్రఖ్యాతి పొంది అభివృద్ధి చేస్తుంటే నువ్వు అవినీతి జరిగిందంటే ఎక్కడైనా ఒక్క అవినీతి చూపించకపోయినావా? హైకోర్టుకి ఎక్కడైనా ఒక ఏమన్నా చూపించి హైకోర్టు న్యాయస్థానం మీకు చంప దెబ్బ కొట్టింది నిన్న. ఇంకా సిగ్గు రాలేదు మీకు? ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు ఆడుకుంటారు మీరు? ఈరోజు ఎంతో కష్టపడి కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి ఈ రాష్ట్ర రాజధాని అని గెజెట్ విడుదల చేసి పార్లమెంట్లో పాస్ చేస్తే కూడా నువ్వు మరి మావి గన్ అంటావు. యా గన్నో నీకే తెలీదో. ఈరోజు రాష్ట్ర ప్రజలు నీ మీద ఎంత బాధపడతారు. ఎందుకంటే మావి గన్ అంటే రాష్ట్రానికి నేను వస్తే అది అమరావతి మార్చా, నేను అమరావతికి ఈ రాష్ట్రానికి అమరావతి 3 రాజధానులు అంటావు, విజయవాడ అంటావు, ఇందే కుయత్తులు చేస్తున్నావు. ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను ఏమనుకుంటారో నీకు జ్ఞాపకం ఉంది. మీ వైసీపీ గొడలి పార్టీ నాయకులు చెప్తున్నా నేను, మీరు ఆలోచించండి. మీకు చేత కాలేదు. మీరు 5 ఏళ్ళు అమరావతిలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అసెంబ్లీలోనే ఆయన చంద్రబాబు సార్ చేసిన బిల్డింగ్లోనే కాపురం చేశారు 5 ఏళ్ళు. మీరు 5 ఏళ్ళు ఎక్కడన్నా ఒక ఇటుక పెట్టారా? ఒక పెయింట్ కొట్టారా మీరు ఎక్కడన్నా 5 ఏళ్ళు రాజధానిలో? లేదు. రాజధానిని లేకుండా చేయాలని ఎంతో కష్టపడ్డావు. అది దేవతల రాజధాని. దేవతల ఆశీస్సులతో ఆ రోజు ప్రతి గ్రామంలో నీళ్లు మట్టితో సహా మంత్రాబదులతో ఆ రోజు మన భారత ప్రధాని నరేంద్ర మోడీతో శంకుస్థాపన చేసిన రాజధానిని మీరు
సర్వనాశనం చేసేకపోయాము. నువ్వు ఎక్కడన్నా ఏమన్నా ఒక ఇటుకన కదిలించావా? లేదు. ఇప్పుడు సైలెంట్గా ఉండు, నీకు ప్రజలు మద్దతుని ఇస్తారు. ఈరోజు ఎందుకు ఆడుకుంటావు దాన్ని? ప్రజలు అన్నీ ఆలోచిస్తున్నారు. నీవు చేసే అరాచకాలు, నీ చేసే మోసాలు, నీ చేసే కుతంత్రాలు ఇన్ని చేస్తున్నావు ప్రతిరోజు నువ్వు. ఇప్పుడు మీ ఎదురుగే హైకోర్టులో మీరే హైకోర్టుకు పోయినారు, మీ ఎమ్మెల్సీ హైకోర్టుకి పెట్టారు. 16,300 మంది టీచర్స్, అన్నదమ్ములు, తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు. మాకు ఎప్పుడు లేని ఇప్పుడు చాలా రోజుల నుంచి మాకు టీచర్ పోస్ట్ కల్పన చేయలేదు. ఈరోజు మేము హ్యాపీగా ఉన్నాడు. మా సారు చంద్రబాబు సార్ గారు, ఐటీ మంత్రి లోకేష్ సార్ గారు ఆయన మాట నిలబెట్టుకుంటారు. ఎంత హ్యాపీగా ఉంటే మీరు ఈరోజు హైకోర్టుకి ఎట్లా పోయి ఉంటారు మీరే అర్థం చేసుకోవాలి. హైకోర్టుకు పోయి నిలబట్టి అవినీతి జరిగింది అంటావు, డబ్బులు పుట్టామంటావు, పేపర్ లీక్ అంటావు. ఎక్కడైనా ఒక్కరు చూపించావా? లేదు. రాబోయే రోజుల్లో నీ గొడ్డల పార్టీకి ప్రజలు రెడీగా ఉన్నారు, బుద్ధి చెప్పక రెడీగా ఉన్నారు. అనుకున్నావా నీవు మళ్ళీ నేను వస్తా, మళ్ళీ నేను వచ్చి రాజధాని రద్దు చేస్తా, అది చేస్తాను. ఎక్కడ ఏమి నీ చేత కాదు. ఇంకా అయిపోయింది, కథ అయిపోయింది. ఒక అవకాశం ఇచ్చారు. ప్రజలు నీతివంతమైన పరిపాలన చూసి సంతోషంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు రావాలి, ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఈరోజు ఈ రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు వస్తున్నవి, ఇండస్ట్రీలు వస్తున్నవి. ఇది ఆ రోజు ఒక్క పెట్టుబడి తీసుకురాలేదు, ఉన్నవి వేరే రాష్ట్రానికి పంపించాను. నువ్వు ఎంత కష్టపడి తండ్రి కొడుకులు ఈ రాష్ట్రం కోసం, మన కోసం, మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తుకు కష్టపడుతుంటే నువ్వు ఏమేమో మావిగన్ను అంటావు, ఏమంటే పోటుకు పోతావు, అన్నీ పోతావు. ప్రజలు నిన్ను నమ్మ పరిస్థితి లేదు. ప్రజలు అందరూ ఆలోచించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరీ 2029లో నేను వస్తామని నువ్వు అనుకున్నావేమో, సాధ్యం కాదు. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు. వైసీపీ నాయకులకి, గొడ్డలి పార్టీ నాయకులకి నేను చెప్పేది ఒకటే, ఇట్లా కుతంత్రకు రాజకీయం చేయొద్దండి. మీ భవిష్యత్ ప్రజలు అంతా ఆలోచిస్తున్నారు. మీరు ఇట్లా చేసిపోతే మీకు రాబోయే రోజులు 151లో 5 తీసేశారు, 11లో 1 కూడా తీసేస్తారు. నెక్స్ట్ రెడీగా ఉండని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు నమస్కారం. నా పేరు మానవి దేవేంద్రప్ప, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్. అందరూ నమస్కారం.